ఈ రోజు మన దగ్గర ఉన్నది నాయిస్ బడ్స్ N1 Pro. డబ్బా మీద మనం చూసుకున్నట్లయితే 60 అవర్స్ ప్లే టైమ్, 30 డెసిబెల్స్ ANC డ్యూయల్ డివైస్ పెయిరింగ్ ఎన్ని కాకుండా ఇది డిజైన్ ఇన్ ఇండియా అంట. సో అన్బాక్సింగ్ మొదలెట్టేద్దాం. మరి మన డబ్బా ఓపెన్ చేసినట్లయితే లోపల మనకి యూజర్ మాన్యువల్ చూడండి ఎంత పొడుగ్గా ఉన్నదో. అండ్ దాంతో పాటుగా మనకి స్టిక్కర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. USB to C టైప్ కేబుల్ అండ్ అలాగే మీ చెవి బొక్క సైజు ప్రకారంగా మనకి డిఫరెంట్ సైజుల ఇయర్ బడ్ టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు కనుక మనం మన బడ్స్ N1 Pro ని ఓపెన్ చేసినట్లయితే లైట్లు ఎలాగతున్నాయి అండ్ అలాగే బడ్స్ అయితే షైనింగ్ గా ఉన్నాయి చూడండి. క్రోమ్ బ్లాక్, క్రోమ్ పర్పుల్, క్రోమ్ బీజు, క్రోమ్ గ్రీన్ అని చెప్పేసి మొత్తం 4 రంగుల్లో అయితే ఇది అవైలబుల్ గా ఉన్నది మనకి. సో ఇంకా మనం ఈ బడ్స్ చెవులో అయితే పెట్టేసుకుందాము. అండ్ వీటిని మనం పట్టుకున్న వెంటనే మంచి ప్రీమియం ఫీల్ వస్తున్నది. అండ్ ఇవైతే మనం చూసుకున్నట్లయితే మెటాలిక్ ఫినిష్ తో అయితే వచ్చున్నాయి. సో మనం చెవుల్లో కనుక పెట్టుకునేసామంటే ఓహో అబ్బా మంచి కూర్చున్నాయి. అసలు ఆ చెవుల్లో అట్టా వెళ్ళిపోయి దూరి ఎంత ఊగినాయి, అంత తలకైన ఊపినా కింద పడట్లేదు చూడండి. మంచి ఫిక్సింగ్ అనమాట. వీటికి అదిరిపోయే బ్యాటరీ లైఫ్ అండ్ మీకు 60 అవర్స్ ప్లే టైం అయితే వస్తుంది. అండ్ అలాగే వీటికి ఇన్స్టా చార్జ్ కూడా 10 మినిట్స్ చార్జ్ పెడితే 200 మినిట్స్ ప్లే టైమ్. మనకి ఇయర్ బడ్స్ చార్జ్ అవుతూ ఉంటాయి గైస్. అండ్ మన నాయిస్ కంపెనీ మాటకు వస్తే ఇది ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ TWS బ్రాండ్. చాలా ఇంకా చార్జ్ పెట్టింది. మనం ఫోన్ కి అయితే కనెక్ట్ చేద్దాం గైస్. ఇప్పుడు ఇయర్ బడ్స్ ని వీటిలో బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఉంటుంది. క్విక్ పేరింగ్ అనమాట. వీటికి హైపర్ సింక్ టెక్నాలజీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీటిని మీ ఫోన్ కి అయితే పేర్ చేశారు అనుకోండి. అంటే కేసులో మీరు బడ్స్ పెట్టేసి మూసేసిన తర్వాత ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడు మీరు మాన్యువల్ గా సెటప్ మళ్ళీ అవసరం లేదు. అట్లా మోత్ ఓపెన్ చేస్తే మీకు క్విక్ గా కనెక్ట్ అయిపోయింది చూడండి. అండ్ అలాగే మనం మళ్ళీ మోత మూసేసామనుకోండి మనకి ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ కూడా అయిపోయింది. డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ కూడా ఉన్నది గైస్ వీటికి. అంటే మీరు ఒకటేసారి 2 డివైసులకి అయితే వీటిని కనెక్ట్ చేసుకొని మీరు వాడుకోవచ్చు. మీకు మంచి BISS తో హై క్వాలిటీ క్రిస్టల్ క్లియర్ ఆడియో రావడానికి దీనిలో 11mm డ్రైవర్స్ అయితే ఉన్నాయి. అండ్ టచ్ కంట్రోల్స్ మాటకి వస్తే రైట్ సైడ్ సింగిల్ ట్యాప్ చేస్తే వాల్యూమ్ పెరుగుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ సింగిల్ ట్యాప్ చేస్తే వాల్యూమ్ తగ్గుతుంది. మీరు పాట వింటున్నారు లేదంటే వీడియో చూస్తున్నారు అనుకోండి, మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏ సైడ్ అయినా పర్లా 2 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు పాస్ అవుతుంది. మళ్ళీ 2 టైమ్స్ ట్యాప్ చేశారంటే మీకు ప్లే అవుతుంది. లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు ప్రీవియస్ వీడియో వస్తుంది. అండ్ అలాగే రైట్ సైడ్ 3 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియో వస్తుంది. మీకు ఎవరైనా కాల్ చేస్తా ఉన్నాడు ఏదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, మీరు కనుక డబుల్ ట్యాప్ కనుక చేస్తే మీరు కాల్ ని ఎత్తొచ్చు. ఏం మాట్లాడాలా ఎన్ని మాట్లాడేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయినా పర్లా రైట్ సైడ్ అయినా పర్లా డబుల్ ట్యాప్ చేస్తే మీకు కాల్ కట్ అయిపోద్ది. అదే మీకు ఎవరైనా కాల్ చేస్తా ఉన్నప్పుడు ఆ కాల్ ని ఎత్తాలనే లేదు. సో మీరు కనుక మీ ఇయర్ బడ్ ని 2 సెకండ్స్ కనుక అలా టచ్ చేసి పట్టుకొని వదిలేస్తే మీకు ఆ కాల్ రిజెక్ట్ కూడా అయిపోద్ది. 4 టైమ్స్ కనుక మీరు ట్యాప్ చేస్తే మీకు వాయిస్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది. ప్రస్తుతానికి మనం ఐఫోన్ లో ఉన్నాం కనుక మనకి సిరి ఓపెన్ అయింది చూడండి. అండ్ మనకి కాల్స్ ఏమీ రావట్లేదు. ఇప్పుడు కనుక మనం టచ్ అండ్ హోల్డ్ చేసినట్లయితే మనకి మోడ్లు మారుతా ఉంటాయి అనమాట. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ అయితే తీసుకుందాం. 2 సెకండ్లు అట్టా మనం టచ్ అండ్ హోల్డ్ చేసాం అనుకోండి మనకి గేమింగ్ మోడ్ లోకి అయితే వెళ్తుంది. 40 మిల్లీ సెకండ్ల అల్ట్రా లో లేటెన్సీ హ్యాపీగా గేమింగ్ చేసుకోవచ్చు మీరు ఇటు నెట్టుకొని. లెఫ్ట్ సైడ్ కనుక మనం మళ్ళీ టచ్ చేసేసి హోల్డ్ చేసి పెట్టి 2 సెకండ్ల ఆ తర్వాత కనుక తీసాం అనుకోండి మనం మళ్ళీ మ్యూజిక్ మోడ్ లోకి అయితే వచ్చేస్తాం. రైట్ సైడ్ టచ్ అండ్ హోల్డ్ కి మనకి 3 మోడ్లు అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ మనం పెట్టుకున్నప్పుడు నార్మల్ గా ఉంటుంది. నెక్స్ట్ మోడ్ ANC. మనకి అప్ టు 32 డెసిబుల్స్ వరకు ఈ బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేస్తాయి గైస్. ఈ మోడ్ ఆన్ చేసిన వెంటనే మనకి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే నసలు నాయిస్ పొల్యూషన్ అంతా ఎలిమినేట్ అనమాట. ఒక్కసారి రూమ్ మొత్తం సైలెంట్ అయిపోద్ది. నెక్స్ట్ ఏమో ట్రాన్స్పరెన్సీ మోడ్. అండ్ ఇది కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావా లేదా అని కూడా తెలియదు అనమాట. రూమ్ లో ఉండే సౌండ్స్ అన్ని బాగా వినపడతా ఉంటాయి. క్వాడ్ మైక్ విత్ ENC ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉన్నది. దీంతో మనకి ANC తో పాటుగా మీరు కాల్స్ మాట్లాడుతూ ఉన్నప్పుడు లేదంటే గేమ్స్ PUBG లాంటి గేమ్స్ ఆడుతూ ఉన్నప్పుడు యాక్యురేట్ వాయిస్ ఐసోలేషన్ జరిగి మీ యొక్క వాయిస్ మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో అవతల వాళ్ళకి చాలా క్లియర్ గా వినపడుతుంది. IPX5 వాటర్ రెసిస్టెన్స్ కూడా వేసుకొని వచ్చేస్తున్నాయి. ఇన్ని ఫీచర్స్ ఉండే ఈ హై క్వాలిటీ బడ్స్ మనం మార్కెట్ లో ఉండే మిగతా ఇయర్ బడ్స్ తో పోల్చుకున్నట్లయితే చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయని చెప్పాలి. జస్ట్ 1499 అనమాట దీని ధర. వెరీ వాల్యూ ప్యాక్డ్. ఎక్స్క్లూజివ్లీ అమెజాన్ GoNoise.com లో దొరుకుతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కింద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ కి వెళ్ళి చెక్అౌట్ చేయండి మరి.